చేస్తున్నానండి. దీనికోసం కొంచెం లావుగా ఉన్న గిన్నె పెట్టుకొని ఏమంటారు లావుగా ఉండాలి, లేదంటే మాడిపోతాయి. అట్లని మినుములు కూడా చూసుకోవాలి. ఎక్కువ ఇందులో మట్టి బట్టలు ఉంటాయి, అన్నీ తీసి పాడేసి నీట్గా ఫ్రెష్గా చేసుకుని వేయించాలి. చాలా స్లో ఫ్లేమ్లో వేయించాలండి. ఇంకా ఉన్నాయి, ఈ తర్వాత ఎప్పుడైనా చేసుకుని పక్కన పెట్టేస్తాను. ప్రజెంట్ కొన్ని చేస్తాను. ఇవి చాలాసేపు వేయించుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టి బడబడమని వేయించామనుకో కమ్మదానం అనేది పోతుంది అనమాట. ఎంత స్లోగా వేయిస్తే అంత మనకి కమ్మటి స్మెల్ వస్తుంది మినుములు వేయించేటప్పుడు. అప్పుడు దాకా వేయించుకోవాలన్నమాట. వేయిస్తాను, ఓకేనా. కలర్ కూడా బాగా చేంజ్ అయింది, బ్రౌనిష్గా వచ్చినాయి. అదింటో కూడా పట్టుపట్టుమని సౌండ్ వస్తుంది, అలా వస్తే ఎగిపోయినట్టేమో. ఒకటి తిని చూసిన, ఇంకా కొంచెం వేగాలనిపించింది. ఒక 5 minutes వేయిస్తానండి. ఎంత వేగితే అంత స్లో ఫ్లేమ్లో వేస్తే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి. కొంతమంది తొక్కలు ఏమంటారు దీన్ని, ఇది మిక్సీ పట్టినాక కొద్దిగా బరకగా మీ తొక్కలు చెరిగేసి తెల్లగా ఉన్నాయి మాత్రమే లడ్డూలు సున్నుండలు చేస్తారండి. అట్లా చేస్తే బాగోదు, తెల్లగా వస్తాయి. చిన్నప్పుడు ఊర్లో నల్లగా ఉండే సున్నుండలు ఇవి బాయ్స్కి చాలా మంచిదంట. ఏవో కౌంట్స్ అనేది వాళ్ళకి పెంచుతుంది అంటే. అందుకే పెళ్ళైన కొత్తలో చూడండి బాయ్స్ ఏమంటారు అల్లుళ్ళు ఇంటికి తీసుకెళ్తే సున్నుండలు పెడతారనమాట. వాళ్ళ ఎనర్జీని, స్టామినాని, శక్తిని బాగా పెంచుతాయంటండి. కానీ అందరికీ మంచిదే ఇది, మనం కూడా తినొచ్చు, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. చూసారా సౌండ్ వస్తుంది పట్టమని. ఇది ఓన్లీ మినుములతోనే లడ్డూలు చేస్తే బాగోదండి. ఇందులో ఏం చేయాలంటే రైస్ వేసుకోవాలి. ఆ రైస్ కూడా పచ్చి రైస్ కాదు, ఏమంటారు ఇట్లా ఇప్పుడు బియ్యం అంటారు అనమాట. దీనికి కాంబినేషన్ ఇదేనమాట. అవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒట్టిగా మినుములతో చేస్తామనుకోండి అది అంత బాగుండదు, అతుక్కుపోద్ది నోటికి అనమాట. ఇట్లా బియ్యం వేస్తే ఏమవుతుందంటే కాస్త క్రిస్పీనెస్ అని అది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నప్పుడు బియ్యం వేసి చేసి చూడండి. సో ఇవి కూడా వేయిద్దాం, కొంచెం ఏమంటారు కలర్ వస్తుంది రైస్ కూడా. అప్పుడు దాకా వేయించి నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది దీనికి, అందుకే మనం ఎక్కువ తినొద్దు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అంటే నేను ఎక్కువ చేయలేదు లేబ్బా, చేసుకోవడం చాలా రోజులైంది. బెల్లం నెయ్యి మాత్రం బాగా ఎక్కువ పడుతుంది. చేసేటప్పుడు చూపిస్తాలే, కాస్త వేయిస్తాను రైస్ కూడా కలర్ వచ్చేదాకా, ఓకేనా. వెయిట్ చేయండి. ఇదిగో స్మెల్ ఏం చేసావేంటి చూసారు ఎట్లా అడుగుతున్నా కూతురు. బెల్లం అయితే మిక్సర్లో వేసేసావు, ఇదేంటి మరి సున్నుండలు చేద్దామని. నువ్వు కలుపుతావా? జాగ్రత్త అమ్మ, చేయి కాలుతుంది. అదిగోండి రైస్ కొంచెం కలర్ వదిలేసి కలర్ చేంజ్ అని ఉండమ్మా, ఒక నిమిషం. ఇది ఇట్లా రైస్ కూడా బాగా ఒరే కుషు టీవీ సౌండ్ తగ్గించరయ్యా, నేను వీడియో తీసినప్పుడు అలా పెట్టేస్తాడు పెద్ద సౌండ్ నా కుషు. రొయ్యా రొయ్యా. ఇదిగోండి రైస్ బాగా వేగినాయి, చూసారా కలర్ చేంజ్ అయింది. దగ్గరికి పెట్టినా ఇంతే, కింద పడకండి. ఇదిగో కనిపిస్తా, ఇది బాగా వేయించుకోవాలి మీదమ్మా. పట్టుమంటే కదా రైస్, అట్లా సౌండ్ వస్తే వేగినట్టు అన్నట్టు. వేగిందా? చూడండి బెల్లం అంతా అయిపోయిందా? బెల్లం బేబీ అయిపోలే, ఇంకా ఉందిలే, అయిపోతే తెస్తా. నాకేస్తావా? అది నాకడానికి ఏమన్నా హనియా? కొరుకుతానులే అంట. కొంచెం వేగిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎంత స్లోగా వేగి ఎంత ఏమంటారు ఎక్కువసేపు వేయిస్తే అంత లోపల కంటే వెళ్ళి వేగుతాయి అనమాట. మనం హర్రీగా వేయించేసాం అనుకోండి పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగు, అప్పుడు సున్నుండల టేస్ట్ అనేది అస్సలు బాగోదన్నమాట. ఇది వేయించడంలోనే అసలు టేస్ట్ అంతా బయటకు వస్తుంది. సో ఓపిక్గా వేయించుకోవాలి. చూసారా మినుములు బాగా కలర్ వచ్చినాయి, బ్రౌనిష్ అయింది చూసారా. పీకింది కాదే, పేలింది అనాలే. పేలిందంట రాక నా కూతురు పీకిందంట చూసారా, ఇంకోసారి పీకిందంట కూడా. ఇంకొకసారి అంటే రైస్ ఇవి పిట్పట్టమని సౌండ్లు వస్తున్నాయి కదా, అది తల్లి పేలిందంట మనకి పీకిందంటుంది. అలా ఉంచి అన్నింటిలో చేతురట మాకు. ఐస్ క్రీమా? ఓకేనా ఫ్రెండ్స్, ఆపేస్తాను. ఇప్పుడు ఇది చల్లగైనాక మిక్సీ పడదాం, మిక్సీ పట్టినాక సున్నుండలు చేద్దాం, సరేనా. అంతవరకు వెయిట్ చేస్తాను, మీరు కూడా నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్. బాయ్. ఇది మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన, దీన్ని ఒక బౌల్ వేసి బెల్లం అవన్నీ కలిపి లడ్డూలు చేద్దాం, ఓకేనా. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో బియ్యం, ఇది మిక్సీ పట్టిన పిండి ఉంది కదా, ఇది ఇందులో వేసేద్దాం. వేసినాక ఇది బెల్లం, ఇది కూడా వేసేద్దాం. వద్దులే చెయ్యింది, చేతికి వెళ్ళిపోద్దాం. మమ్మీ హ్యాండ్ స్ట్రాంగే కదా. పెద్ద కంప్లైంట్స్ వచ్చా
ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇది వేసి మొత్తం మెత్తగా కలపాలండి. కనిపిస్తుందా? మొత్తం బెల్లం అంతా కలపాలన్నమాట. అది నెయ్యి చాలా వేడిగా ఉంది. మా ఇంట్లో చాలా నెయ్యి ఉంటుంది. అది చాలా ఎక్కువ కాకపోతే మరి అది అంత పడుతుందో లేదో తెలియదు. ఇందులో కొంతమంది ఎలాచీ పౌడర్ ఏంటి అంటారు, కాజులు అవన్నీ వేస్తారండి. అవన్నీ వేస్తే హైటెక్ సున్నుండలు అయిపోతాయి. ఇట్లానే చిన్నప్పుడు ఊర్లో ఎలా తినేటో అట్లానే చేసుకోవాలబ్బా. కొత్త ఏం ట్రై చేయదు. మనం చిన్నప్పుడు టేస్ట్లు మిస్ అవ్వద్దు. ఇది నెయ్యి చూసారా ఎంత వేసాను? అమ్మో కాదురా బాబాయ్. ఒక ప్లేట్ తీసుకురా చింతలు దాని మీద. ఎందుకంటే వేడివేడిది పోసాను, దూరంగా ఉన్నాం మంచి చింతలు. బెల్లంకి కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తేనే, ఇట్లా వేడివేడిగా వేస్తేనే కొంచెం కరిగి ఇట్లా లడ్డు సున్నుండ అవుతుంది అన్నట్టు. కాదు కదబ్బా, స్పూన్ పెట్టేస్తుంది. వావ్, మంచి స్మెల్ వస్తుంది. ఇవి చెప్పాను కదండి, బాయ్స్కి ఎక్కువ మంచిదంట. అంటే మనకు కూడా మంచి. స్పూన్ వద్దులే ఇంకా కలిపేసి. ఇంకొంచెం మినువులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేయాల్సింది. నెయ్యికి సరిపోయేది. ఏం కాదులే. కనిపిస్తుందా మరి వీడియోలో? రికార్డ్ అవుతుంది చూడు ఫస్ట్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా కావాలంటే నెయ్యి కలపచ్చు. ఇది ఒకవేళ ఒకసారి లాస్ట్ టైం చేస్తే సున్నుండలా కావాలా. దానికి రీజన్ ఏంటంటే నెయ్యి సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడు మన ఇంట్లో కావాల్సినంత ఉంది, వేసేద్దాం. ఒక ప్లేట్ తీసుకురా చిన్నమ్మా. స్టీల్ ప్లేట్ తీసుకురా, అది బ్లాక్ తీసుకురా. ఎందుకంటే ఈ లడ్డూలు బ్లాక్గా ఉంటాయి, మళ్ళీ అది బ్లాక్ అంటే కనిపించదు. తీసుకురా. చేసి ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది లేదు చూడు, చేసి ఇంట్లో పెడదాం. కనిపించట్లేదు, ఫుల్ కనిపిస్తుంది ఇప్పుడు. ఇదనమాట, ఇట్లా చెట్టు ఇంకా మెత్తగా పట్టాల్సింది. పిండి కొంచెం బరకగా ఉంది, రావట్లేదు. తినేస్తావా? ఆగమ్మా. ఏ అక్కడ వచ్చింది. అక్కడికి ఉంటుంది. మీ మమ్మీ ఏదైనా చేస్తే సక్సెస్ అయితే ఎవరికైనా హ్యాపీయే కదండి. ఒక్కొక్కసారి లడ్డూలాగా రావబ్బా, ఇట్లా విడిపోతాయి అన్నట్టు పిండిగా. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ లడ్డూలాగా రాకపోయినా ఏం చేయాలి తెలుసా? ఒక స్పూన్ వేసి, ఒక బౌల్ వేసి స్పూన్ వేసి తినేసేయచ్చు. ఇంకొకటి వచ్చింది. అయ్యో, ఇది కొంచెం చూద్దాం. వద్దు, తింటా. ఇది ఇంకా మెత్తగా పట్టాలి కావచ్చు. ఇప్పుడు చేయి నొప్పి వచ్చేస్తుంది. ముగ్గురికి 3 చేసుకుంటే మిగతా స్పూన్లు వేసి తినేస్తాం అంతే. ఏమంటే అంతేగా. అసలుకే మమ్మీ ఫ్యాట్ ఉంది ఇది. ఇట్లా నెయ్యితో చేసిన ఐటమ్స్ ఇలా ఫుల్గా తిన్నాను అనుకో, ఇంకేం లేదు, ఇంకా అయిపోతుంది. ఇక్కడ నొప్పి వస్తుంది. హైట్ ఉంది కదా ఇది. సో మొత్తం అని ఇలానే చేసుకుని తినాలి. ఒకవేళ లడ్డులా చెట్టడం ఇట్లా రాలేదనుకోండి, స్పూన్ తీసుకుని తినచ్చు. ఎస్, దట్ ఈస్ ద ప్రాసెస్. వస్తున్నాయి ఇదమ్మా మంచిగా. అది కాకపోతే ఇది ఏం చేస్తారంటే, ఈ తొక్కలన్నీ తీసేసి చాలా మంది తెల్లగా చేస్తారు సున్నుండలు. అది అసలు బాగోదు. అసలు సున్నుండ ఫీల్ రాదు. బయట కొంటాం, అదేందో అసలుకే బాగోయి. మమ్మీ చేసిన వాడు కూడా ఇలా వైట్గానే చేసి పెడతాడు. అదేందో అది సున్నుండ అంటే ఈ కలర్ బాగుంటుంది. ఇంకా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అసలు వదిలిపెట్టలేము నీకు తెలియ. మరి అదేంటో బయట ఓన్లీ బెల్లం, మినుములు, కొంచెం రైస్, దీనికి ఎంత టేస్ట్ వచ్చేది. ఇది అది రాలేదు. వేసిన చాలా నెయ్యి వేసాను, ఇంకా వేసిన. ఇది ఎందుకంటే పిండి కొంచెం పొడిగా ఉంది అన్నట్టు. ఈ చేతి యాడ్ చేసి డబల్ టేస్ట్ ఆడండి. డబల్ టేస్టా? ఈ స్పూన్లో కొంచెం నేను కూడా తినేస్తా. అదే ఒక బౌల్ తెచ్చుకున్నాను. నువ్వు ప్లేట్ తీసుకురానికి నీ కూడా ఇస్తా. ఇది ఇంకా క్రిస్పీగా ఉంది. ఇది కసం. ఇది నువ్వు తిను. అన్నైతే కింద పడేస్తాడు ఊగుతూ ఉంటే. కుషిద్దానా పండ చిన్నోడు తింది కదా. దా, బాగుందా? బాగుందా టేస్ట్? బాగుంది. అండ్ మీకు కూడా
తినండి, బాగుంది నిజంగా, టేస్ట్ బాగుంది. రానా తీసుకో. ఓన్లీ మినిమల్తో చేసుకున్నాం అనుకో నోరు అతుకుపోద్దంట. బియ్యం ఉంది కదా, క్రిస్పీ క్రిస్పీ వస్తుంది. మెల్ల పిసిపోయిందంటే తీసుకుందా, టేస్ట్ అయితే బాగా ఉంది. బాగుందమ్మా. టేస్ట్ అయితే భలే బాగుందంట. ఒక పని చేస్తా, స్పూన్తో తింటావా? మొత్తం దాన్ని ఇలా చేసేసి స్పూన్తో తింటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా నెయ్యి వేసినా కూడా ఇట్లా అయిపోద్ది. చాలే, ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1/2 kg నెయ్యి వేసినట్టున్నాను. ఓకేనా? నిత్తలి వీడియో ఎంత టైం రికార్డ్ అయ్యి చూడొచ్చు. ఇది అంతా ఒక బౌల్ చేసి ఒక బౌల్ వేసేస్తా. జాగ్రత్త పట్టు. అయ్యే తిను. 8 ఆఫ్ చేసేమమ్మా కింద